రైట్. మహోన్నతుడైన సర్వశక్తి సంపన్నుడైన తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించి మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మనకు అనుగ్రహించిన తన మహాప్రేమను బట్టి తన మహాకృపను బట్టి తండ్రి అయినటువంటి దేవునికి కుమారుడైన క్రీస్తు యేసునందు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు సమర్పిస్తూ పరిశుద్ధ ప్రభు దినమున ఆరాధనకు చేరి కూడి వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామం అందరికీ హృదయపూర్వకమైన ప్రత్యేకమైన వందనాలు శుభాలు మనం తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా నేటి ప్రభు దినమున సంఘముగా రాజ్యంగా చేరిన మనం ఇంతవరకు కూడా దేవుని గణనామాన్ని కీర్తించి ఉన్నాం, మహిపరిచి ఉన్నాం. ఈ సమయంలో మనందరం కలిసి పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని దివ్యమైన శ్రేష్టమైన లేఖనాలను మనం ఆలోచన చేయబోతుంటున్నాం. ఇవాళ ఆలోచన చేసేటువంటి అంశం ఏంటంటే దేవుని సన్నిధిలో మానవులు అనే విషయాన్ని మనం ఆలోచన చేయబోతుంటున్నాం. ఇక్కడ దేవుని సన్నిధిలో మానవుడు అనే విషయాన్ని మనం ఆలోచించినప్పుడు దేవుని సన్నిధి అనేటువంటిది ఎవరిది? దేవుని సన్నిధి అంటే దేవుడిది. ఎవరిది కాదని అర్థం? మనది కాదని అర్థం. అంటే దేవుని సన్నిధి అనే మాట మనం విన్నాము అని అంటే, లేదా దాన్ని చదివాము అని అంటే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే దేవుని సన్నిధి అనేది ఆయనకి ఇష్టమైంది, మనకు ఇష్టం వచ్చినట్టుగా చేసేది కాదు అనే భావాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మన మధ్యన ఉన్నది. అయితే ఇవాళ చాలా 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 విధాలుగా చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయనను స్తుతించాలనేటువంటి ఆలోచన పరుషులందరికీ ఉండొచ్చు. కానీ ఆయన స్తుతించాలంటే ఎక్కడ ఆరాధించాలా? ఆయన మందిరంలో చెప్పుకొచ్చాడు. అంటే పాత నిబంధనలో ప్రస్తావన అంతా కూడా ఆయన మందిరంలో ఆయనను స్తుతించాలి అనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తూ ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుండి 135వ కీర్తన 2వ వచన భాగంలో ఈ మాటలు ఈ రీతిగా వ్రాయబడ్డాయి. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 135వ కీర్తన 2వ వచన భాగంలో దేవుని మాటలు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో 135వ కీర్తన 1వ వచనాన్ని, యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా యెహోవా మందిరములో దేవుని మందిరపు ఆవరణంలో మీరు చుండు వారులారా యెహోవాను స్తుతించుడి అంటున్నాడు. కాబట్టి ఎవరు స్తుతించాలి? యెహోవానే స్తుతించాలి. ఎక్కడ స్తుతించాలి? ఆయన మందిరంలో, ఆయన సన్నిధిలో మనము ఆయనను ఇచ్చే వారంగా ఉండాలి, స్తుతించే వారంగా, మహిమపరిచే వారంగా ఉండాలి అని చెప్పొచ్చాడు. ఎందుకనంటే ఆయన మందిరంలో ఎవరుంటారు? ఆయనే ఉంటాడు. ఆయన మందిరంలో ఆయనే ఉంటాడు. ఆయన మందిరంలో ఆయనే ఉంటాడు. కాబట్టి ఆ మందిరములో ఉన్న సర్వసృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మహిమపరచవలసిన బాధ్యత మన మీదనే ఉన్నదనే భావాన్ని కూడా కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచన భాగంలో ఇలాగ రాయబడి ఉన్నది. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయంలో ఈ మాట ఈ రీతిగా వ్రాయబడినది మన గ్రంథాన్ని గమనించినప్పుడు, యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. కాబట్టి వ్రాయబడిన వచ్చిన మనం చదివినప్పుడు యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు అన్నాడు. యెహోవా పరిశుద్ధ ఆలయం ఎక్కడుంది? ఎక్కడుంది? కానీ మన మధ్యలో 2 నిబంధనలు ఉన్నాయి. పాత నిబంధనలో యెహోవా పరిశుద్ధ ఆలయం ఎక్కడుందనంటే ఇశ్రాయేలు జనం మధ్య ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలం అనే ప్రదేశంలో ఉండింది. తర్వాత వారు గమనించిన తర్వాత జ్ఞానైన సొలొమోను దేవుని కొరకు ఒక మందిరాన్ని నిర్మించారు. ఆ నిర్మించినటువంటి దేవాలయంలో ఆయనే కట్టించి స్వతహాగా ఏమంటున్నారంటే ఆకాశ మహాకాశములు సైతమే నీ మహిమను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఎలాగ పట్టును అనేటువంటి ప్రశ్నను కూడా ఆయన లేవనెత్తారు వాస్తవానికి. కాబట్టి ఈ లోకంలో మానవుడు ఎక్కడైనా ఎంత డబ్బులు హెచ్చించైనా కట్టే ప్రతి దేవాలయానికి ఏముంటాయంటే 4 మూలల ఖచ్చితమైన సరిహద్దులు, బౌండరీస్ ఉంటాయి. కానీ నిజంగా ఈ లోకంలో గణేశ్వరుడు కూడా కట్టించాడు, కానీ దానికి సరిహద్దులు ఉన్నాయి. మనం కాదు, ప్రపంచంలో ఏ మానవ కట్టడానికి ఖచ్చితమైనటువంటి కొలతలో పొడవు ఇంటి వెడల్పు చెప్పొచ్చు. కానీ నిజంగా దేవుని మనసులో ఉన్న మందిరము, దేవుని మనసులో ఉన్న ఆ ఆలయాన్ని కొలవడం అనేది ఇంపాసిబుల్ ఇన్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితానికి అది సాధ్యమయ్యే పని కాదనే విషయాన్ని కూడా గ్రంథం మనకు బోధిస్తూ ఉంటున్నది. కాబట్టి ఆయన పరిశుద్ధాలయంలో ఆయన ఉన్నాడు,
ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనను స్తుతించాలి. ఆయనను స్తుతించేటువంటి ఒక దినం ఎలాగ కనపడుతుందంటే మనకి ఎన్ని నెలలు కనపడుతుంది. కాబట్టి మనం చదువుతూ ఉంటాం. ఎక్కడ 84 కీర్తన 10 వచనం చూస్తే, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అన్నాడు. ఎన్ని దినాలు? నీ ఆవరణములో ఒక దినము అన్నాడు. ఒక దినం అంటే ఒక దినానికి ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలు ఉంటాయి. 24 గంటలు కలిసి ఇక్కడ మీరు దేవుని ఆరాధిస్తున్నారా? లేదు. ఎన్ని గంటలు ఆరాధన చేస్తారు? 11 గంటల దగ్గర నుంచి 1 గంట దాకా సమయాన్ని మనం ఆరాధన చేస్తాం. అంటే ఎన్ని గంటలు? దినమేమో 24 hours చూపిస్తా ఉంది, కానీ మన ఆరాధన ఎంతసేపు? జస్ట్ ఎంత? 2 hours. ఈ 2 hours మనకి ఎన్ని యుగాలు కనపడతాయంటే దగ్గర దగ్గర 4-7 యుగాలు కనపడతా ఉంటాయి. మనకి చాలా శ్రమ అనిపించింది, చాలా ఇబ్బంది అనిపించింది, చాలా అనీజీ అనిపించింది. ఎన్ని గంటలకి? 11 గంటలకి ఆరాధన అంటే కూడా విసుగుపడే ప్రజలు, విసుగు చెందే ప్రజలు ఇంకా లేకపోలేదు దేవుని పిల్ల. దేనికి? నీ ఆవరణములో ఒక దినము అని అన్నాడు. అంటే ఒక దినము 2 గంటలు గడిపితే దేవుడు ఎన్నో సమాజం చెప్తున్నాడు? 1000 దినాలతో సమానం చెప్తున్నాడు. కాబట్టి మన దినాల్లో, మన ఆలోచనలో 1000 రోజులు చూస్తున్నాం, కానీ ప్రభు దినాన్ని మాత్రం మనం చూడటం లేదు దేవుని పిల్లల. కాబట్టి అంటున్నాడు 84 కీర్తన 10వ భాగంలో, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే కూడా శ్రేష్టము అని చెప్పుకొచ్చాడు. ఎవరికి శ్రేష్టం? మనకు కాదు. మీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినాల కంటే కూడా శ్రేష్టం. వాస్తవానికి మానవునికే, కానీ మనకి ఇది గుర్తురాదు. మనకు గుర్తొచ్చిందా? కాబట్టి లేఖనాలలో మనము మన భక్తి జీవితాన్ని సరిచేసుకునేటువంటి పరిస్థితులను బట్టి మనం ఆలోచించి చూస్తే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఆవరణలో ఒక దినం కూడా 1000 దినాల కంటే కూడా శ్రేష్టమని నన్ను మనకు పోలిస్తుంది. మన మనసులో ఉన్న 1000 దినాలు మనం ఆలోచన చేస్తాం, కానీ దేవుని మనసులో ఉన్న ఆదివారాన్ని గురించి మనం ఆలోచన చేయము. మిగిలిన రోజులని ఖాళీ ఉంటాం. ఈ రోజులు సోమవారం శనివారం దాకా ఏ పని రాదు, ఏ పని పెట్టుకోం. ఆదివారమే ప్రయాణం వచ్చింది, ఆదివారమే పెట్టి వచ్చింది, ఆదివారమే ఏదైనా వచ్చింది. అర్థమేంటి? దేవుణ్ణి వెనక వేయడానికి ఏదో నీకు అగ్ని పరీక్ష చేస్తే నువ్వు దేవుడిని ఓడిస్తావు, అపవాదాన్ని గెలిపిస్తావు. దేవుని పని ఎగడాలు పెడతావు, నీ పనికి అడవులు పెడతావు. దేనికి అంటే నిజంగా దేవుని సన్నిధి అయినటువంటి భయము, దేవుని సన్నిధి అయినటువంటి ఆలోచన ఉన్నదో లేదనే విషయంలో ఈ పాట వేసరికి మనకు అర్థమవుతుంది దేవుని పిల్లలారా. కాబట్టి దేవుని సన్నిధి అనేటువంటిది నీ మనసులో లేదా నా మనసులో, మానవిక మనసులో చాలా అల్పంగా కనపడవచ్చు, కానీ ఆ సర్వోన్నతుడైన దేవుని సన్నిధి కొరకు ఆయన చేసిన నిర్ణయం, ఆయన చేసిన సంకల్పం, ఆయన కలిగి ఉన్న ఉద్దేశం, ఆ ఉద్దేశం నెరవేర్చబడిన ప్రయాస అనేది నామకాస్త క్రైస్తవులకు ఏమర్థమైంది? ఏదో బైబిల్ పట్టుకుని ఆచారంగా వచ్చే క్రైస్తవులకు ఏమర్థమవుతుంది? అర్థమవుతుందంటే అర్థం కాదు. నిజంగా ఆయన సన్నిధి అనే మాట మనం చదవాలి అని అంటే, ఆయన సన్నిధి గురించి మనం విశ్లేషణ చేయాలి అంటే నిజంగా మన జీవితం సరిపోదు. ఏదో ఆదివారమే కదా, టైంపాస్ కోసం వచ్చా, దానికోసం వచ్చా, దీనికోసం అని చెప్పి ఊరగా పడే మాట పడితే అయ్యేదేం కాదు ఇక్కడ వాస్తవానికి. కాబట్టి నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే కూడా శ్రేష్టమని గ్రంథం మనకు బోధిస్తూ సందర్భాల్లో ఆయన సన్నిధికి రావడం అనేది సంతోషం అంటున్నాడు. ఆజైనటువంటి దావీదు మాట్లాడుతూ, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో వెళ్ళినప్పుడు నాకేం కలిగింది? సంతోషం కలిగింది. కానీ ఇవాళ ఏంది వాళ్ళ పెళ్లికి వెళ్ళేది, ఏంది వాళ్ళ సాగుకి వెళ్ళేది, ఏంది మన గృహప్రవేశానికి వెళ్ళేది, ఏంది మన ప్రయాణకి వెళ్ళేది, మనం వెళ్ళేది ఆరాధనకి చెప్పగలిగేటువంటి వ్యక్తులు ఉన్నారా అంటే వాళ్ళ ఉన్నారా? ఎంతసేపటికి మన ఆనందం, మన ఆహ్లాదం, మన ఉల్లాసం, ఎంతసేపటికి మన స్వేచ్ఛ మన విధానమే తప్ప ఏ పెళ్లి మానేస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందా? సావులు మానేస్తే ఇబ్బంది అవుతుందా? నిజంగా వాస్తవాల క్రమంలో మనకు మన జీవితాల్లో దేవుడు కావాలో బంధువులు కావాలో తెలుసుకునేది ఆదివారమే.
అలాంటి ఆదివారాల విషయంలో ఎంతో మందిని మేము వదిలిపెట్టేసాం. మాకు అవసరం లేదు, మాకు ఖచ్చితంగా కావాల్సిన దేవుడైనటువంటి ఒక కమిట్మెంట్ జీవితం ఇవాళ క్రైస్తవ జీవితాలకు లేదు. ఏదో అవకాశం ఉంటే ఆదివారం వస్తాం, లేకపోతే వచ్చే ఆదివారం వస్తాం, లేకపోతే పైచ్చి ఆదివారం వస్తాం అనేటువంటి అనాలోచనతోటి అజ్ఞానంతో వాళ్ళ క్రైస్తవ్యం పరుగులు పెడతాం తప్ప మరొకటి కాదని ఈ విషయం కూడా గమనించాడు. ఒకసారి కీర్తనల గ్రంథము 122వ కీర్తన ప్రారంభం వచ్చిన మీరు గమనించినట్లయితే, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అన్నప్పుడు సంతోషించి. ఎవరైనా రాజే దాడి మాట్లాడుతున్నాడు, రాజుతో మాట్లాడుతున్నారు. జనులు మేము ఆదివారాల మందిరానికి వెళ్ళాలి అనే ఆలోచన చేసే క్రైస్తవులు ఇవాళ లేదు. ఆ రోజు ఉన్నారని దావి మాట్లాడుతున్నాడు. ఆ మాట మేము విన్నప్పుడు మేము చాలా సంతోషించింది. ఎక్కడికి వెళ్ళినప్పుడు సినిమాకి వెళ్తామా, క్లబ్కి వెళ్తామా, పబ్బుకి వెళ్తామా, దేనికి వెళ్దాం? ఇవన్నీ కాదు. యెహోవా మందిరమునకు వెళ్ళుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించింది. ఎంతమందికి సంతోషం కావాలా, ఎంతమందికి ఆనందం కావాలా అనే గంధాన్ని మనం అడిగితే ఏ కోశాన కనిపించిన పరిస్థితి. కాబట్టి దేవుని సన్నిధి అనే మాట మీకు చాలా సులువుగా కనపడవచ్చు, కానీ ఆ దేవుని సన్నిధిగా ఉండడం కొరకు దేవుడు చేసిన ప్రణాళిక, దేవుడు మన పట్ల కలిగిన ఆయన చిత్తం నెరవేర్చబడాలని ఎంతో మంది ప్రవక్తల చేత, ఎంతో మంది భక్తుల చేత ఆ కార్యక్రమాలని కూడా దేవుడు రూపకల్పన చేసుకొచ్చాడు. ఆ రూపకల్పన అలాంటి శ్రమ మనకు తెలియదు, తెలుసా? తెలీదు. ఏదో ఆదివారాన్ని ఒక గంట సేపో 2 గంటల సేపో కూర్చొని దేవుని కీర్తించి మహిమపరిచి గణపరచడం అనేటువంటి మాట వాళ్ళ కత్తి మీద సామైంది. చాలా మందికి ఇష్టం లేదు కూడా, వాస్తవానికి మాట చెప్పాలంటే. కాబట్టి దేవుని సన్నిధికి రావాలని అనుకునే ప్రజల యొక్క ఆలోచన ఏమై ఉండాలి చెప్పండి. నిజంగా దేవుని సన్నిధి అనేటువంటి ఆలోచన కరెక్ట్ అయిన విధానంలో అనుకుంటే మనం ఇప్పుడు సిద్ధపడతాం. ఆదివారం తెల్లారగానే చెంబి ఆడుంది, షాట్ ఆడుంది, బట్టలు ఆడున్నాయి, ఏమంటే టిఫిన్ ఆడుంది, ఇస్త్రీ బట్టలు ఆడడం ఎదుగుతారా? చేయరు. కాబట్టి దేవుని ఆరాధించే పని మీద లక్ష్యం లేకపోతే, భయం లేకపోతే మనిషి తెల్లారి కాడించి టిఫిన్ చేయాలి, నీ స్నానం చేయాలి, నాకు నీళ్ళు లేవు, నాకు పాలు లేవని ఈయనెందుకు కథ చెప్పుకుంటాడు. ఇవాళ కథలు మనం వినొచ్చు, ఇవాళ మనం చెప్పేటువంటి కథల కహాని మనం వింటాం, కానీ దేవుని సన్నిధి అనేటువంటి మాట నిలబెట్టడం, దేవుడు పడిన ప్రయాస ఈ లోకంలో ఏ క్రైస్తవుడు నిర్వీర్యం చేసినా లేదా వ్యర్థం చేసినా దానికి తగిన మూల్యం ఖచ్చితంగా దానికి చెల్లించడం తప్పదు దేవునికి ఉన్నారు. కాబట్టి ఆయన సన్నిధికి వెళ్ళడానికి ముందుగా మానవుడు ఏం పడాలంటే సిద్ధపడాలి. అదే పెళ్లి చెప్పండి, పెళ్లి చెప్పిన కాడి నుంచి వెళ్ళేదాకా నిద్రపోవాలి. ఏం కావాలో కొరకొచ్చుకొని మొత్తం సిద్ధం చేసుకుని రాత్రే మోటార్లు సిద్ధం చేసుకుని ట్రైన్లు కాడ, బస్సుల్లోనో ఫ్లైట్లలోనో కూర్చొని కష్టపడతారు. దేనికి? ఏదో ఒక విందుకు వెళ్ళాలంటే, ఏదో ఒక కార్యక్రమాలకు వెళ్ళాలంటే ముందుగానే సిద్ధపడతారు. దేనికి? లోక సంబంధమైన ఆనందం కోసం వెళ్తారు. అదే ఆత్మ సంబంధమైన దేవుని ఆనందం కోసం అనంటే, వర్షం వస్తుంది, వాడు ఎండ వస్తుంది, సరిగ్గుగా ఉంది, దారి కనపట్లేదే. అదే మన ప్రయాణం అయితే ఏం కనపడవు, వానైనా వరదైనా ముంచుకొచ్చేది ఏదైనా దాన్ని ముందు పెట్టేస్తాం. కానీ నిజంగా దేవుని సన్నిధి అనేటువంటి విషయానికి వస్తే ఖచ్చితంగా ఏదో ఒక దానికి రంగు పులిమి, ఏదో ఒక లోపం చెప్పి అప్స్కామ్డ్ అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ భూమి మీద జీవించే క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను నేను. కాబట్టి మన గ్రంథాన్ని గమనించినట్లయితే నిజంగా దేవుడు అన్న భయం కానీ, భక్తి కానీ, ఏమంటే ఆవగంత విశ్వాసం కానీ, చింతాగత భయం ఉంటే కానీ మనిషి ఏం చేస్తాడు తెలుస్తానంటే సిద్ధపడతాడు. నీ దేవునికి ఒకసారి ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 12వ భాగంలో ఆమోసు దేవుడు మాట్లాడుతున్నాడు చదవబోతున్న సమయంలో. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ భాగంలో ఆమోసు గ్రంథము కాబట్టి ఇశ్రాయేలీయులారా మీ ఎడల నేనిలాగు చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధి కనబడకై సిద్ధపడుడి అన్నాడు. ఎవరికి? మీ దేవుని సన్నిధికి కనబడడానికి మీరు సిద్ధపడాలి అన్నాడు. దేవుని సన్నిధికి సిద్ధపడే క్రైస్తవ భక్తులు కనిపించట్లేదు వాళ్ళ. అదే లోక సంబంధమైన విందులకి, విహారయాత్రలకి, ఫంక్షన్స్కి వెళ్ళడానికి మాత్రం గంటల సమయాన్ని హెచ్చించి షాపింగ్ చేస్తాం.
గంట సమయాన్ని హెచ్చించి బ్యాగులు దొరుకుతాం, గంటల సమయాన్ని హెచ్చించి స్టేషన్లలో పడిగాపులు కాస్తాం తప్ప దేవుని సన్నిధికి సిద్ధపడే క్రైస్తవ ప్రజల్ని మనం చూడలేకపోతున్నాం. చాలా విచారకరమైన సంగతి దేవుని పిల్లల. కాబట్టి నిజంగా ఎర్లీ మార్నింగ్ 7:30కి ఆరాధన అంటే నిజంగా ఒక మనిషికి ఏం కోల్పోతారో చెప్పండి. నిజంగా 7:30కి ఆరాధన అంటే ఏమంటే చాలా ఎర్లీ మార్నింగ్ అంటే లేకపోతే కష్టం అని అంటారు. అదే 9:30 అంటే ఏమంటే టిఫిన్ చేయడం కష్టమైందండి అంటే అదే 11 గంటలకంటే ఏం చేయాలా? ఉదయం అంటేనేమో నిద్రసార్లు అంటారు, 9:30 అంటేనేమో టిఫిన్ టైం అంటారు, మధ్యాహ్నం 11 అంటేనేమో భోజనాలు వండుకొని రావాలంట. అంటే ఎల్లంగానే తినొచ్చు అని. ఇక్కడ దేవుడు ఏమైపోతున్నా మనకి ఇబ్బంది లేదు. దేవుడి కొన్ని ఆరాధనకి మనం ప్రారంభార్థనకు ఉన్నామా, పాట పాడామా అనేటువంటి విజ్ఞత జ్ఞానం ఉండదు. ఉంటుందా? మనం పాట పాడామా, దేవుని గణనామాన్ని కీర్తించామా అనేటువంటి ఆలోచన చెయ్యం. ఉదయం లేవగానే టిఫిన్ మనకు కావాలా, దాని రాజీ పడం. 11 గంటల ప్రార్థన అయితే 1 గంటకు చేసే భోజనాలు ముందే సిద్ధపాటు చేసుకుని వస్తాం మనం తీరుబాటుగా. అంటే దేవునికి ఏమో శతగోపురాలు పెట్టి మన పనులకు మనం మాత్రం రందిరందిగా వచ్చినంత మాత్రాన ఉపయోగం ఏమి లేదు. దేవుని పిల్లల గంధాన్ని గమనించండి. కాబట్టి స్పష్టంగా మనం గంధాన్ని గమనిస్తే ఆయన సన్నిధికి రావడానికి ఇదేవడలా సిద్ధపడాలని చెప్తున్నాడు. నిజంగా సిద్ధపడిన వ్యక్తి ఎలా ఉంటాడు అంటే సంతోషంగా ఉత్సాహంగా వస్తాడు. సిద్ధపాట్లేడే వస్తాడు, నిద్రపోతా వస్తాడు, ముంపుగా వస్తాడు, ఏడుకొచ్చి కూడా ఆలోచన కూర్చుంటాడు. ఒక్కసారి 100వ కీర్తన 2వ వచనాన్ని 3వ వచనాన్ని మీరు చూస్తే పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 100వ కీర్తన 2-3 వచనాన్ని మీరు గ్రంథాన్ని గమనించినట్లయితే 100వ కీర్తన 2-3 వచనాన్ని సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేసి ఆయన సన్నిధికి రండి. ఆయన సన్నిధికి రావాలంటే తలపోటు, ఆయన సన్నిధికి రావాలంటే ఒళ్ళమంట, ఆయన సన్నిధికి రావాలంటే అనేకమైనటువంటి ఆదివారం చెబుతాం. తలపోటు ఆ రోజే వచ్చింది, ఒళ్ళొప్పుడు ఆ రోజు వస్తాయి, జనం అప్పుడే వచ్చింది, అన్ని అప్పటికప్పుడు హఠాత్తుగా వచ్చేసేస్తామంటే దేనికి? ఆదివారం ఆరాధన రావాలంటే. అదే లోక సంబంధమైన పెళ్లికో విహారయాత్రకో దేనికో దానికి వెళ్ళాలంటే అస్సలు ఏమన్నా పక్కన పారేసి మోటామూలు సర్దేసి వెళ్ళిపోతాం. దేనికి? స్వామి కార్యం అంటే ఒకలాగా, స్వకార్యం అంటే ఒకలాగా. మన జీవితాల్లో దేనికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నామన్నది దేవునికి తెలియనటువంటి సత్యం కాదది మర్చిపోకండి దేవుని పిల్లలారా. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చే ప్రజలు ఎలా ఉంటారంటే నిజంగా హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా సిద్ధపడిన క్రైస్తవులు అయితే సంతోషముతో వస్తారంట. వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడంట? ఉత్సాహగానం చేస్తాడంట. గానం చేస్తాడే. ఎంతమంది గానం చేశారు మీరు ఇవాళ ఆరాధనలో? ఎంతమంది ఆరాధనకి గానం చేశారు? మీ మనస్సాక్షికి మీరు ఒకసారి ప్రశ్న వేసుకోండి. జీవితకాలం కలిసి చెప్పాల్సినటువంటి విషయాలు. కాబట్టి ఒక క్రైస్తవుడు అయ్యాడంటే లోకానికి ఉప్పని, లోకానికి మాదిరిని తప్ప వారం ఇదే భజన అయితే దేవుడు చూస్తున్నాడు, మర్చిపోకండి. మోసపోవద్దు. దేవుడు వెక్కిరపడాడు. మీరు ఈ భూమి మీద భక్తిహీనత అనే వ్యక్తాన్ని మీరు వెతికితే దానికి తగిన మూల్యాన్ని చెల్లించక తప్పదు. కాబట్టి ముందుకు వెళ్ళిన తర్వాత మీకు ఆ పాఠం అర్థమవుతుంది ఆలోచన చేస్తే. కాబట్టి ఆయన సన్నిధికి రెండని దేవుడు కోరుతున్నాడు. ఆయన సన్నిధి అనేది నా నిర్ణయం కాదు, మీ నిర్ణయం కాదు, ఈ భూలోకంలో పుట్టిన ఏ మానవ నిర్ణయం కాదు. దేవుని సన్నిధి అనే మాట జగత్తుకు పునాదులు వేయబడకుంటే దేవుని మనసులో ఉన్నమాట. అదే దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం, అవిధేయత ప్రదర్శిస్తున్నాం, ఏదేదో ప్రదర్శించాలని మనం భూమి మీద బ్రతికేస్తున్నాం, మర్చిపోకండి. కాబట్టి నిజంగా దేవుని సన్నిధికి సిద్ధపడే వారు ఎలా వస్తారంటే సంతోషంగా వస్తారంట, ఉత్సాహగానం చేస్తారంట. ఎంతమంది గానం చేశారు వాళ్ళ ఆరాధనలో? మీకు మీరుగా ప్రశ్న వేసుకోండి. ఇవాళ తండ్రి అయిన దేవుడు నన్ను ప్రేమించి పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం కూడా ఇక్కడ దేవుడు నాకు ఆయుష్కాలం ఇచ్చాడు. ఆయుష్కాలం ఇచ్చిన నా తండ్రి అయిన దేవుణ్ణి నేను కీర్తించానా, గణపరిచానా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే ఉందా మీ దగ్గర సమాధానం? ఉందా? ఉండదు. ఎందుకంటే దేవునికి ఇచ్చే సమయం మనకు ఉండదు. దేవుడు ఏదైనా ఒక్క పెట్టి కొడితే ఏడవడానికి మాత్రం చాలా ఉంటుంది. కాబట్టి మర్చిపోకండి, నిజంగా దేవుడు ఈ లోకంలో ప్రతి మానవుడిని, భక్తుడిని భక్తిహీనుని ఏకరీతిగా దేవుడు చూస్తున్నాడనే విషయాన్ని క్రైస్తవ పిల్లలు కూడా మర్చిపోకండి. ఆయన సన్నిధికి రావాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన సన్నిధికి వచ్చే ప్రజలు, సిద్ధపడిన ప్రజలు సంతోషంగా వస్తారు. సంతోషంగా ఉన్న వ్యక్తి ఏమంటాడు? ఒక్కసారి 42వ కీర్తన బాగా ఇది చదవండి, అర్థమవుతుంది మీకు. కీర్తనల గ్రంథము
42వ కీర్తన ప్రారంభోత్సవ భాగం చూస్తే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. కిందకు వచ్చారు అంటాడు, ఏమంటాడు? దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది, దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొలుస్తున్నది అని చెప్పి కిందకు వచ్చాడంటే దేవుని సన్నిధికి ఇప్పుడు దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను అనే ప్రశ్న భారం, రాజ్య భారం ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాట. మనకే భారం ఉందో 1 గంట రావడానికి, మనకే భారం ఉందో 11 గంటలు రావడానికి, మనకే భారం ఉందో 11:30 గంటలు రావడానికి. ఎన్ని భారాలు ఉన్నాయి? మనకు ఎన్ని భారాలు ఉన్నా మనకు కావాల్సిన దానికోసం మాత్రం తెల్లారని. నిజంగా ఆరాధనకు వచ్చేవాళ్ళు చాలా మంది పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఏ పెన్షన్? వృద్ధాప్య పెన్షన్ తీసుకునేవాళ్ళు. ఫస్ట్ తారీఖు ఎన్ని గంటలకు ఇస్తారు? ఎన్ని గంటలకు ఇస్తారు? మామూలు రోజుల్లో 9 గంటలకు లేచినా నెల ఫస్ట్ దినాలు మాత్రం 4 గంటలకు లేస్తారు. ఎందుకంటే వారి పరిస్థితి తలుపు కొట్టిందని. దేనికి తలుపు కొట్టి దీన్ని లేకపోతే వెళ్ళిపోతారని చెప్పి 4 గంటలకి తలుపు తీసి ఉంచుతారు పెన్షన్ కోసం. అదే దేవుడి సంధికి అనేసరికి ఆ పని చేయాలా, ఈ పని చేయాలా, ఆడకెళ్ళాలి ఏడకెళ్ళని చెప్పి కథల కహాని చెబుతూ ఉంటారు. వాస్తవాలకు కాదు ఇవి. కాబట్టి దేవుని గ్రంథాన్ని, దేవుని విషయంలో వారికి ఏమి లేదంటే ఒక పరిపూర్ణమైనటువంటి ఆలోచన లేదు, ఒక పరిపూర్ణమైన భయం లేదు, భక్తి లేదు, వినయం లేదు, విధేయత లేదు. కేవలం నామకార్థంగా బ్రతికేస్తున్నాం, కాలాన్ని గడిపేస్తున్నామే తప్ప దేవుడు కోరినట్టుగా దేవుని కోరిక మేరకు నీ భక్తి భావాచారాన్ని దేవునికి కనపరచలేనటువంటి దయనీయమైన పరిస్థితుల్లో వాళ్ళ క్రైస్తవ ప్రజలు ఉన్నారు వాస్తవం. కాబట్టి రాజు మాట్లాడుతున్నాడు, నేనెప్పుడు దేవుని సన్నిధికి వచ్చేదను, నేనెప్పుడు ఆయన సన్నిధిలో కనపడినటువంటి తపనా తాపత్రయం ఆయనకు ఉంది. ఎంతమందికి ఉన్నవాడు? మీకు ప్రారంభకు వచ్చిన అతను చేయండి ఒకసారి. ప్రారంభ ప్రార్థనకి ఎంతమంది వచ్చారు? ప్రారంభ ప్రార్థనకి ఇవాళ ప్రార్థన కాదు, ఇప్పుడు ప్రార్థన కాదు, ఖచ్చితంగా 11 గంటలకి ప్రార్థనకి ఎంతమంది వచ్చారు? ఇది ఇవాళ వీళ్ళు ఆరాధన చేసేవాళ్ళు, ఇంతమంది కాదు. ఆరాధన ప్రారంభ ప్రార్థనలో నువ్వు లేవంటే ఇక ఆదివారం నువ్వు లేనంటే అప్స్కామ్డ్ అన్నట్టే. అది మనకి ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కావట్లేదు. ఏదో ఆదివారం పాడబడిన తర్వాత వాక్యం చెప్పినట్టు వచ్చాం పోయాం అనుకున్నట్టుగానే ఉంది తప్ప దేవుని మహిమ కోసం వచ్చే నేను, నా దగ్గర సిద్ధపాటు ఉందని, నేను సంతోషంగా ఉత్సాహంగా ఉల్లాసంగా వస్తున్నానని, నేను ఎప్పుడు దేవుని కనపడాలన్న తపన తాపత్రం అలాంటి భయమే లేదు. మనకు తీరినప్పుడు తీరగ్గా అన్నాలు వండుకొని, కూరలు చేసుకొని, టిఫిన్ చేసుకొని, ప్రశాంతంగా ఇంటికాడ పనంతా చేసుకొని చక్క పెట్టుకుని అయితే ఇక కోమలంతా కొట్టుకోవచ్చు. దేవుడు ఏమైపోతానో మనకి ఇబ్బంది లేదు. ఇలాంటిది భక్తి కాదు అసలు. అది అలాంటిది భక్తి కాదు అసలు. అది దేవుడు కోరిన భక్తి అది కాదు, దేవుడి సన్నిధి కాదన్న విషయాన్ని కూడా మనం మర్చిపోతున్నాం. కాబట్టి దేవునికి ఎంతకాలాన్ని కోపం రాపకుండా ఉంటారో, ఎంతకాలం కోపం తెప్పించుకుంటుంటారో. ఆయన పెట్టి కొడితే గింగరా తిరగాల్సిన జీవితాలు మనమైతే అయినా జనాలకు అసలు అవగాహన లేదు. కాబట్టి మర్చిపోకండి, ఈ భూమి మీద మనం భక్తిహీనత అనే విత్తనాన్ని మనం వెళితే అదే పంటని పడిపోతాం. ఇక్కడ యెహోవాకి భక్తులు కావాలని దేవుడు కోరుతున్నాడు, ఆయన సన్నిధిలో ఉండాలని కోరుతున్నాడు. మన లోకానికి ఏ పాట నేర్పగలం? 11:30 గంటలకు వచ్చి ఏ పాట పాడలేదు వాళ్ళ ఆరాధనలో. వాక్యాన్ని విని ఏదో వాళ్ళు ఇచ్చే లాసప్పుడు తీసుకుని 10 రూపాయలు కారికేసి పోతే అయితే అనుకుంటున్నారు. ఏంటంటే ఏది కాదు. అది నిజంగా వాస్తవాల తెలుగులో మన గ్రంథాన్ని గమనిస్తే రాజైన దావీదు మాట్లాడుతున్నాడు, నీ సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఎప్పుడు తెల్లారుద్ది, ఎప్పుడు వెళ్ళాలి, నేను ఎప్పుడు నీకంటే కనబడాలి అనేటువంటి ఆలోచన ఉందంటే ఎన్ని వారాలు చెప్పినా అదే భజన, ఎన్ని వారాలు చెప్పినా అదే భజన. రెండు సర్వీసులు చెప్పి 2 ఆరాధనలు చేసి నేను వచ్చిన టైం అదే, ఏమీ లేకుండా తెల్లారి తర్వాత తాపిగా వచ్చే మీ టైం అది. నాకు మీకు తేడా ఉన్నా నేను 2 ఆరాధనలు జరిగించి వచ్చేప్పటికి మీరు కూడా నాతో పాటు ముందు మెట్లు ఎక్కారు కొంతమంది సోదరులు. నాకు మీకు ఏమైనా తేడా ఉందంటారా? తెల్లారి దగ్గర నుంచి 11 గంటల మీకు టైం అవ్వట్లేదా? సరిపోవట్లేదా? సరిపోకపోతే ఆరాధన చెప్పి 2 గంటలకు పెట్టేసేద్దాం, శుభ్రంగా భోజనం చేసుకుని తాపికి రావచ్చు. ఇవన్నీ గల కారణాలు ఏంటంటే నిజంగా దేవుడంటే భయం లేకపోవడం, దేవుడంటే భక్తి లేకపోవటం, నిజమైన దేవుని సన్నిధిలో ఆరాధించాలన్న తాపత్రయం లేకపోవటమే దీనికి కారణం. ఇంక వేరే కారణాలు లేదు. నిజంగా ప్రాముఖ్యంగా భయం లేకపోవటమే.
దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడి చిత్తానుసారంగా నేను జీవించకపోతే, ఆయన చెప్పినట్టుగా జీవించకపోతే ఏదో ఒక రకంగా ముట్టికాయ వేస్తాడన్న భయం మనకు లేదు. భయం లేదు. వాస్తవానికి భయం లేని కారణమే ఇలాంటి కారణం మనం చూస్తూ ఉంటున్నప్పుడు దేవుని పిల్లల. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చేటువంటి మనకి ఏముంది? ఏమి లేదు. నిజంగా భయంతో కావాలని కోరుతున్నాడు. అసలు ఆ భయం లేదు, ఒడుపు లేదు. నిజంగా ఈ భూమి మీద జీవించే ప్రతి మానవుని జీవితం యెహోవా సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడిని కోరుతున్నాడు. ఉందా? అదే ప్రసంగం 5వ అధ్యాయం అంటాడు కదా, నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలన్న. ఎంతవరకు జాగ్రత్త ఉంటుంది? ఎంతవరకు జాగ్రత్త ఉంటుంది? ఏడుకొచ్చిన కాడి నుంచి పిల్లలు చూసుకోవటం, ఏడుకొచ్చిన కాడి నుంచి ఫోన్లు చూసుకోవటం, ఏడుకొచ్చిన కాడి నుంచి టీవీ చూసుకోవటం, ఏడుకొచ్చిన కాడి నుంచి పాటలు పాడుతుంటే పాటలు పాడటం, బైబిల్ చదివితే వాక్యం చేయరు. మరి ఏం చేస్తారు? 7:17 పిక్చర్ కనపడుతుందా? దేనికోసం వచ్చా మనం? ఆరాధనకు వచ్చేది మనం, దేవుని సన్నిధి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలా? అందరూ పాట పాడుతున్నాడు, పాట పుస్తకం పాట పాడాలా, లేదా వాక్యం చెబుతున్నాడు బైబిల్ తీసి బైబిల్ చూడాలా, బైబిల్ వాక్యం చదవాలా? నా ఒకరి వైపు లేదా పిల్లల వైపు ఇక ఏమైపు చూస్తే ఉపయోగం ఉందా? కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నంత 2 అవర్స్ లేదా ఒక 1.5 అవర్ కొంతమంది అయితే, ఒక గంట కొంతమంది. ఆ గంటలో కూడా వచ్చిన కాడి ఏదో ఒక ఫిలాసఫీ, ఏదో ఒక పోయిట్రీ చెబుతూ ఉంటారు తప్ప నిజంగా ఫోకస్ చెప్పే వాక్యం మీద పెట్టడం, మనసు పెట్టడం వినో శ్రద్ధగా. మరి దేనికి వస్తాం మనం? అంత నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు అంత బలవంతంగా ఎవరు రమ్మని పిలవట్లేదు కదా. కాబట్టి ఈ సన్నిధి అనేటువంటిది నీకైనా నాకైనా మనలో ఎవరికైనా ఒకటే తప్ప నాకొక రకంగా మీకొక రకంగా వాడుకునేది కాదు ఇక్కడ వాస్తవానికి. కాబట్టి నిజంగా దేవుని సన్నిధి అన్నప్పుడు దేవుని సన్నిధిలాగానే ఉండాలి దేవుడు కోరుతున్నాడు, కానీ అలాంటి ఆలోచన లేదన్నప్పుడు వాస్తవానికి. కాబట్టి దేవుని సన్నిధిలో అనాలోచనగా ఉండదు అన్నాడు. ఎట్లా? ఒకసారి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 2వ భాగంలో దేవుని సన్నిధిని అలా అనాలోచనగా పాల్గొద్దు అన్నాడు. అనాలోచన అంటే అర్థం ఏంటి? కాన్సన్ట్రేషన్తో ఉండాలని కోరుతున్నాడు, కానీ కాన్సన్ట్రేషన్ పెట్టాం, నిద్రపోతాం, కుర్చీ మీద కాళ్ళేసి కూర్చుంటాం, కాళ్ళ మీద కాళ్ళేసి కూర్చుంటాం, ఫోన్లు చూస్తూ ఉంటాం, పిల్లలు చూస్తూ ఉంటాం, పేర్లు చూస్తూ ఉంటాం. ఏంటి భక్తిహీనతమైన పనులు? ఇవన్నీ ఎవరు వస్తున్నారు? మనకంటే ముందు ఎవరు వస్తున్నారు ఇక్కడికి? దేవుడు వస్తున్నాడు, కుమారుడు క్రీస్తు వస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు ఇక్కడికి. మనకంటే ముందే వాళ్ళ ప్రజెన్సీ ఉన్నప్పుడు మనం ఇక్కడ చేసేటువంటి కార్యకలాపాలను బట్టి దేవునికి అవమానమా మహిమా? అవమానం కాదా? కాబట్టి దేవుని మందిరంలో ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలా? జాగ్రత్తగా ఉండాలి దేవుడు కోరుతున్నాడు, కానీ నిద్రపోతూ ఉంటాం, అధ్యాత్తం ఉంటాం, విద్యార్థం ఉంటాం, చెప్పి బైబిల్ చూడడం, వాళ్ళ వైపు ఏమన్నా అర్థమా? కాబట్టి చెప్పే మాటల మీద, చూసే లేఖల మీద మన మనసులో తప్ప ఏడాడకు పరుపుల విధాలుగా పెడితే అది దేవుడి సన్నిధి కాదు. దాని ద్వారా దేవుడిని మహిపరచలేదు, తద్వారా వచ్చేది శాపమే తప్ప వాస్తవానికి మర్చిపోకండి. కాబట్టి యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా ఎవరు చేస్తారో ఏమవుతారంట? యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేసేవారు ఏమవుతారు? శాపగ్రస్తులు అవుతారు. మర్చిపోకండి. ఆ శాపం అనేది ఒక్కసారి ఎవరు చూస్తారు? ఒక్కసారి గెహజీని చూడండి. నిజంగా దేవుని మాట వినక, దేవుని మాటకు లోబడక, నాకు డబ్బే కావాలి, బంగారమే కావాలి, వెండే కావాలని కోరుకున్న గెహజీ జీవితం ఏమైందో శాపం అది తన కుటుంబ సంతతి మొత్తానికి ఏమొచ్చిందంటే కుష్ఠరోగం వచ్చేసి శాపం అంత భయంకరమైంది. కాబట్టి అందుకోసమే ఇష్టమైతే మనస్ఫూర్తిగా చేయాలనుకుంటే రావడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే నేను చేయాలనుకుంటే సర్దుకోండి తప్ప అజ్ఞానంగా అంధకారంగా దేవుని సన్నిధిలో భయం లేక భక్తి లేక ఉండడం అనేది అంత శ్రేయస్కరమైన సంగతి కాదు ప్రియ సహోదరి సహోదరులు. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో ఏంటంటే అనాలోచనగా ఉండొద్దు అన్నాడు. అనాలోచన అర్థం ఏంటి? ఇక్కడ ఉండదు మనసు, బాడీ మొత్తం ప్రజెంట్ చేస్తాం, టైంకి రావాలి కాబట్టి వస్తాం, వచ్చిన కాడి నుంచి బైబిల్ పక్కన పెడతాం, దేని గురించి ఆలోచన చేస్తాం. రేపు వంట చేయాలో, ఇంటికి వెళ్ళే వంట చేయాలో, రేపు వంట చేసుకోవాలో, అదేటో ఇదే అని పరిపరి విధాలుగా ఆలోచన చేస్తాం. ఈ సమయం దేవుడికి అన్నప్పుడు దేవుడికి ఇవ్వాలి. నీకెవరు నోరు ఆలోచించడానికి? నువ్వు ఇంటి గురించి కానీ, నీ పిల్లల గురించి కానీ ఇక్కడ అసలు ఎవరి గురించి ఆలోచన చేసే ఛాన్సే తీసుకోకూడదు. నీవు ఖచ్చితంగా ఎవరి మీద ఫోకస్ చేయాలంటే నీ సృష్టికర్త అయిన దేవుడి మీద నీకు ఫోకస్ ఉండాలా. కానీ మనం దేవుడి మీద పెట్టాం, ఇతరుడి మీదనో, పక్కన మీదనో, పిల్లల మీదనో ఎంతసేపటికి ఏదో ఒక రకంగా ఎవరినో ఫోకస్ చేస్తాం, రూట్ డైవర్ట్ చేస్తాం. దాన్ని నష్టపోయేది ఎవరు? మనమే. కాబట్టి దేవుని సన్నిధిలో అనాలోచనగా పలికినా, అనాలోచనగా ఏ కార్యక్రమం చేసినా దానికి పాలు భగవతులయ్యేది ఎవరికి వారే తప్ప మరొకటి కాదు దేవుని పిల్లరా. అలాగే ఇంకొక వచనం చూడండి, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 12వ వచన భాగాన్ని. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 12వ వచన భాగాన్ని మనం గ్రంథాన్ని గమనించినప్పుడు
ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 12వ వచనం భాగాన్ని మీరు చూసినట్లయితే, పాపాత్ములు 100 మార్లు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు. ఎవరంట? ఆయన సన్నిధి అని అంటే భయం అంటే నిజంగా దేవుడన్నా దేవుని సన్నిధి అన్నా భయపడితే నీ ప్రజెన్సీ 11:30 గంటలకు ఉండదు. నీ రావడం 10:15 ఉండదు, 11:15 ఉండదు, 11:30కో 12 గంటలకో నువ్వు తీరిక చేసుకుని వచ్చేది కాదు. ఇది నీకు ఇష్టమైనటువంటి ఇది ఫంక్షన్ హాల్ కాదు, ఇది ఈవెంట్ కాదు. దేవుడు చెప్పిన సమయానికంటే ముందుగా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంటే మనం ఒక అకేషన్కి వచ్చినట్టు, ఒక ఈవెంట్కి వచ్చినట్టు మనం తీర్చుకుని వస్తే ఏడుండేది ఏం కాదు. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, దేవుని యందు భయభక్తులు మనం దేవుని సన్నిధికి భయపడువారు ఎలా ఉంటారన్న? క్షేమముగా ఉంటారన్నాడు. క్షేమం అనే మాట ఒక రకంగా వర్ణించేది కాదని, ఆత్మ సంబంధంగా, దేహ సంబంధంగా, ఆరోగ్య ప్రకారంగా అన్ని దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి అష్ట ఐశ్వర్యాలతో కూడినటువంటిది క్షేమం. ఆ క్షేమంగా ఖచ్చితంగా ఉండాలి అనుకుంటే యెహోవా సన్నిధికి భయపడు వారికి మాత్రమే అలాంటి క్షేమాన్ని ఇస్తాడు. నిజంగా భయపడని వారికి ఏం లేదు, ఆరోగ్యం లేదు, ఆయుష్కాలం లేదు, మొత్తం నీ చేతులతో నువ్వే నీ జీవితాన్ని నిప్పులు పోసుకుంటాడు నీ జీవితాల మీద. మీరు వాస్తవానికి నిజంగా దైవ భక్తిని గురించినటువంటి నియమము, దేవుని సన్నిధి గురించినటువంటి నియమము మనకు తెలియకపోవటం వల్ల, దాన్ని తెలుసుకోలేకపోవటం వల్ల మన జీవితాలకు మనమే నష్టాలని కొని తెచ్చుకుంటామే తప్ప మరొకటి కాదు దేవుని పిల్లారా. కాబట్టి నిజంగా ఏమంటున్నాడంటే, నిజంగా ఎవరైతే దేవుని సన్నిధిని భయపడరో వారికి ఏముండదంట? భయపడని వారికి ఏముండదు. భయపడని వారికి, దేవుని భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కనుక వారికి క్షేమము కలగదనియు వారు మేడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు అన్నాడు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం పెట్టే ఏ మానవుడికి దేవుడి భూమి మీద ఆయుష్కాలాన్ని ఇవ్వడం, దీర్ఘాయువుని ఇవ్వడం. ఎందుకంటే నేను స్వామి కార్యం అంటేనేమో ఏదో ఒక చెబుతాం, అదే పెళ్ళి అంటేనేమో తుర్రు అంటే. కాబట్టి దేవునికి ఎంత సమయాన్ని ఇస్తున్నామో, నీ సొంత విందులు విహారాలకు ఎంత సమయాన్ని ఇస్తున్నావు అన్నది చూడని తెలియనటువంటి సత్యం కాదు దేవుని పిల్లలారా. కాబట్టి యెహోవా కన్నులు ఎడనాయి, ప్రతి స్థలమందు ఉన్నాయి. అవి మంచివారికి చెడ్డవారిని, నువ్వు ఏ పనికి ఏ రీతిని వెళుతున్నామో, ఏ పనికి నీ మనసులో ఎంత సంతోషంగా ఉంటావన్న తెలియం సత్యం తెలియని దేవుడు కాదు, మర్చిపోకండి. కాబట్టి భక్తిహీనులకు ఏం లేదంట, క్షేమం కలగదనియు వారు నీడ వంటి దీర్ఘాయువును పొందలేకపోదురని కూడా దేవుడి మాట. ఆయుష్కాలం పొందాలి అంటే దేవుని సన్నిధిని ఎలా ఉండాలంట? భయము కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ భయమే ఉంటే 11:30కి ఎందుకు వస్తాం? ఆ భయమే ఉంటే 12:30కి ఎందుకు వస్తాం? ఆ భయమే ఉంటే ఆ భయం లేదు కాబట్టే దేవుడు ఇక్కడ ఏం అంటలేదు కాబట్టే అది మనకు అర్థం కావట్లేదు. దేవుడు ఇక్కడ ఏమనడం, దేవుడు ఏమనడు. ఇక్కడ చూస్తాడు, చూసి ఒక్క ఏడు చేస్తే మట్లో తెలిసిపోవటం చేసేది ఏమి లేదు. కాబట్టి యెహోవా సన్నిధిని ఎవరైతే భయపడతారో వారు ఆలస్యం చేస్తారు. ఆలస్యం చేసిన వాళ్ళకి ఏమి లేదు, భూమి మీద బతుకున్న ఉపయోగం లేదు కదా. ఏం చేస్తాడు? తీసి పక్కేస్తాడు. పక్కకేస్తే లబాలబా కొట్టుకోవడం తప్ప ఏమన్నా ఏమి లేదు. మన కళ్ళ ముందు ఎంతో మంది చేజారిపోతున్నా సరే మనం పాఠాలు నేర్చుకోం. మనం నేర్చుకునేది ఇంకా భక్తిహీనత తప్ప భక్తిని నేర్చుకోవట్లేదు, నీతిని నేర్చుకోవట్లేదు, దేవునికి లోపడే విషయం నేర్చుకోవట్లేదు, దేవుని భయభక్తులు నేర్చుకోవట్లేదు దేవుని పిల్లలారా. కాబట్టి భక్తి ఏమో ఆవుగంది అంటుంది, అజ్ఞానమేమో ఆకాశానికి అంటుంది. కాబట్టి ఇక్కడ దేవుడు జ్ఞానసులో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో భయపడువారు ఎలా ఉంటారట? క్షేమముగా ఉందిరనియు దేవుని సన్నిధి భయపడని వారు భయపడని వాళ్ళకి ఏం దేవుడి భయం లేదు, అసలు ఏ భయం లేదు. వాళ్ళ ఇష్టం ఇప్పుడంటే అప్పుడు వచ్చి అత్తగారికి కూడా పోతూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? దేవుడు అంటే భయం అంటే నిజంగా నేను దేవుడి కంటే ముందుండాలని, నేను అందరికంటే ముందుండాలని మాత్రం అవసరం లేదు. పైనకి మాత్రం టయానికి వెళ్తాం. దేనికి? వెళ్ళిపోతుంది కదా. 7 కాబట్టి 11:30కో 12 గంటలకో టిఫిన్ చేసుకొని మధ్యాహ్నం కూడా అన్నం చేసుకొని బట్టలు కొడుకుని ఆరేసుకొని మొత్తం వచ్చి కూర్చుంటే ఎవరికి ఉపయోగం? అలా నీకు ఉపయోగం ఉంది, ఇబ్బంది లేదు. కానీ నువ్వు దేవుని సమయాన్ని నువ్వు ఎంత దొంగలించి నువ్వు ఇవ్వని చేస్తావో దానికి రెట్టింపైన మూల్యం ఖచ్చితంగా వదిలిపెట్టడు దేవుడు. ఆయన రోషం గల దేవుడు,
న్యాయాధిపతి అయిన దేవుడు ఖచ్చితంగా న్యాయానికి, నీతికి, నిజాయితీకి నిలువుంటుంది కాబట్టి లెక్క ఖచ్చితంగా తెలుస్తాడు. లెక్క తీర్చే దినం కూడా మనం మర్చిపోకండి. ఇవాళ ఏదో మనం దేవుడు మనకిచ్చాడో, మనం ఎప్పుడు పోయినా మందిరం మనం కాపాడుతున్నాం, కానీ ఆయన లెక్క తీసి తొక్క తీసే రోజుందని మర్చిపోకండి. ఆ సమయం కూడా రాబోతుంది దేవుడు. కాబట్టి ఇక్కడ అంటాడు, దేవుని సన్నిధికి భయపడేవారు క్షేమంగా ఉంటారు, దేవుని సన్నిధికి భయపడని వారు దీర్ఘాయువు పొందరు. దీర్ఘాయువు అంటే ఏదో ఒకటి వచ్చింది, ఏదో ఒక రుగ్మత వచ్చింది, ఏదో బలహీనత వచ్చింది. ఇక ఆ బలహీనతలోనే తట్టా పెట్ట సర్దుకొని బయట వెళ్ళిపోవటమే. ఎంతమంది మనం చూడట్లేదు ఇవాళ, చూస్తున్నాం లేదా? హాస్పిటల్కి వెళ్ళి మనిషి తిరిగి వస్తున్నారా? వస్తున్నారు. ఎట్లా వస్తున్నారు? శవం ఇలా వస్తున్నారు. మనం చూస్తున్నాం, ఎంతోమంది చూస్తున్నాం మీద. కాబట్టి అలాంటి పరిస్థితి, అలాంటి పరిణామాలు మన జీవితాలకు దూరంగా ఉండాలి అని కోరుకునే ప్రతి సోదరి సోదరుడు దేవుని సన్నిధికి భయపడేవారుగా ఉంటేనే దేవుడు నీకు నిత్యక్షేమాన్ని ఇస్తాడు. లేకపోతే అందరిలాగా అనుకుంటే అందరిలాగా నువ్వు కూడా ఏదో ఒకటి నాన్న సర్దాల్సిన వారమై ఉంటామే తప్ప మరొకటి కాదు. దేవునికి వెళ్ళాలి. కాబట్టి ఆయన సన్నిధిలో వడకాలని, ఆయన సన్నిధిలో ఆలోచనగా ఉండకూడదని, ఆయన ఆచరణలో, ఆయన సన్నిధిలో చాలా శ్రేష్టమైనటువంటి నీతి నియమాలతో దేవుని కీర్తించాలని దేవుడికి కోరుతా ఉంటే మనం చేసే ఆలోచన మనం చెప్తాం. ఒక వారం కాదుగా, ఒక రోజు కాదుగా, ఎన్ని వారాలైతే వచ్చాయి. ఇవాళ నిజంగా ఈ 2024 సంవత్సరం అనేది మొదలుపెట్టి 8 నెలలు. 8 నెలల్లో ఒక్కసారి మీ మనస్సాక్షికి మీరు ఆలోచన చేయండి. 8 నెలల్లో ఏ ఒక్క ఆదివారమైనా ఇన్ టైం వచ్చి ఉండాలి చెప్పలేదు. ఆ ధైర్యం లేదు మనకు. ఎందుకు? వచ్చుంటేగా. అందుకోసమే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ఏంటో తెలుస్తారంటే, మన హృదయము మన మీద దోషారోపణ చేయకపోతే మనము దేవుని ఎదుట ఎలా ఉంటామంట? ధైర్యంగా ఉంటామని చెప్పుకొచ్చాడు. మన దగ్గర లోపం ఉన్నప్పుడు, మన దగ్గర ఏదో ఒక లోపం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా భయపడతానే ఉంటాం. అదే భయం ఆదాము దేవుడు చూశాడో. మన జీవితాల్లో ఎవరి జీవితాల్లో లోపాలు ఉంటాయో, ఎవరి జీవితాలు దేవుడు కోరినట్టుగా జీవించకుండా ఉంటారో వారి జీవితాలు ఇప్పుడు భయంగానే ఉంటాయి. ధైర్యంగా ఉండే పరిస్థితి కాదు దేవుని పిల్లలు. కాబట్టి ఎందుకు వచ్చింది? ఆ లోపం మన దగ్గరే ఉంది. ఆ లోపం మన దగ్గర ఉంది కాబట్టి మనం చెయ్యత్తలేము. ఎందుకని? వచ్చుంటేగా. వచ్చిలేమంటే అర్థం ఏంటి? ఆయనకు భయపడితేగా. ఆయనకు భయపడలేదంటే అర్థం ఏంటి? ఆయనకు లక్ష్యం లేదుగా. ఏమండి? నిజంగా మన పనుల విషయంలో మన రాజ్యం పడలేదు. ఎందుకంటే ఉదయం లేవగానే ఖచ్చితంగా టిఫిన్ చేయాలి. హరిహరాదు వంటి కూడా టిఫిన్ చేయాలి. టిఫిన్ చేయగానే స్నానం చేయాలి. స్నానం చేయగానే బట్టలు చూసుకోవాలి. ఇవన్నీ చూసుకునేసరికి టైం అంతా తెల్లారి 11 గంటలైనా కూడా ఇంకా దేవుడు గుర్తు రాకపోతే, 11 గంటలకు కూడా దేవుడు గుర్తు రాకపోతే ఇంకా మన జీవితాలు ఎవరు బాగు చేస్తారు చెప్పండి? ఎవరు బాగు చేస్తారు చెప్పండి? ఇంకా బాగు చేయడానికి దేవుడు కుమారుడు కృష్ణులో కనిపించారు. అయినా మీ జీవితాలు మీరు అట్లా చేసుకుంటున్నారంటే దానికి ఉత్తరవాది మీరు తప్ప దేవుడు కాదు. కాబట్టి ప్రియ దేవుడి పిల్లల, దేవుని సన్నిధిలో భయపడేవారు క్షేమంగా ఉంటారని చెప్పి లేఖనాలు మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో భయపడరో, దేవుని చిత్తానుసారంగా చేయరో, ప్రవర్తించరో, జీవించరో వాళ్ళు పడే దీర్ఘాయువు పొందలేకపోతారు. కాబట్టి దానికి వారే ఉత్తరవాదుల విషయాన్ని కూడా ఖచ్చితంగా గ్రంథం మనకు బోధిస్తుంది, గ్రంథాన్ని గమనిస్తే. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, నిజంగా అలాంటి అనాలోచనతో పలికిన, అలాంటి భయభక్తులతో, సంతోషంతో, ఆనందంతో దేవుని సన్నిధికి రాలేకపోతే ఆయన అడుగుతున్న ఒక్క ప్రశ్న, దానికి సమాధానం చెప్పండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం భాగంలో దేవుడు యెషయా ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని అడుగుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచన భాగాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 12వ వచన భాగంలో నా సన్నిధిని కనపడవాలని వస్తున్నారే అన్నారు. షో చేయటానికి అన్నమాట. ఏం చేయడానికి? షో చేయటానికి. ఎవరు షో చేస్తావు? అజయ్ ముందు చేయగలవు, లేదా నేను మీ ముందు చేయగలను తప్ప దేవుడి ముందు షో చేయగలవా? ఇక్కడ ఏదే అంటున్నాడు, నా సన్నిధిని కనబడవాలని వస్తున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడో అన్నాడు. శ్రద్ధ లేనప్పుడు, భయం లేనప్పుడు, భక్తి లేనప్పుడు, దేవుడి చెప్పిన ప్రకారంగా నడిచే మనసు నీకు లేనప్పుడు ఎవరు రమ్మన్నాడండి? నేను అడిగే ప్రశ్న కాదు, మన సృష్టికర్త అయిన దేవుడు అడుగుతున్న ప్రశ్న. దానికి సమాధానం చూడాలి ఒకసారి. నా సన్నిధికి కనబడ మీరు వస్తున్నారే, నా ఆవరణను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు క్వశ్చన్ మార్క్ ఉంది. దానికి సమాధానం, భూమి మీద సజీవుడిగా ఉన్న
క్రైస్తవుడుగా ఉన్న ప్రతి మానవుడు ఒక దినం లెక్క దేవునికి ఖచ్చితంగా లెక్క చెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్రియా సహోదరి సహోదరుడు, ఐదో 2024 వెళ్ళిపోయింది, 2024 అయిపోద్ది. అట్లాగో ఎట్లాగట్లా నా జీవితం కూడా దరికి నెడతాడు అయిపోద్ది అనుకోవచ్చు, అయిపోదు. అందుకోసం లోకంలో సామెత రాకపోలేదు. గుడువులు తినగానే గుడ్డెళ్ళం, ఇల్లు అలకగానే పండగ ఏం అవ్వదు. అయ్యే దినం ఉంది, చేసే దినం ఖచ్చితంగా చేస్తాడు. చేసే రోజున ఏడ్చినా మొత్తుకున్నా ఏం చేసినా వల్ల కాని పరిస్థితి అన్నది గమనించండి. కాబట్టి ఈ భూమి మీద మానవుడు బ్రతికొండ కానీ మన జీవితాన్ని మనమే సిద్ధం చేసుకొస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిని భయపడకపోయినా, దేవుని సన్నిధిలో దేవుడు చెప్పినట్టుగా చేయకపోయినా నష్టపోయేది మనమే, కానీ ప్రజలు గారు అన్న భావాన్ని మనం గమనించాల్సిన పరిస్థితులు ఉన్నాయి అని మనం గమనించాం. ఎన్ని వారాలు చెప్పినా నోరే వాగే మాట్లాడే నోరే కనపడుతుంది, కానీ ఆ ప్రకారంగా సరిదిద్దుకుందామనేటువంటి ఆలోచన క్రైస్తవులకు లేకపోతే అది ఏమవుతుంది అంటే అది నిర్లక్ష్యం అవుతుంది. నిర్లక్ష్యానికి చాలామంది నష్టపోయారు గతంలో. కాబట్టి అలాంటి నిర్లక్ష్యం వహించే నీవైనా నేనైనా మరి ఎవరైనా ఏం చేస్తారంటే ఖచ్చితంగా నష్టపోవాల్సింది తప్ప దానికి వేరే ప్రత్యామ్నాయాలు ఏమీ ఉండవు. ప్రియ దేవుని పిల్లల గ్రంథాన్ని గమనించండి. కాబట్టి ఒక సందర్భాన్ని మనం గమనించినట్లయితే యెహోవా సన్నిధికి, యెహోవా మందిరానికి లేదా దేవుని మాటకి ఎంత ప్రయారిటీని ఇవ్వాలో ఈ సందర్భాన్ని ఆలోచన చేయండి. అబ్రహాం ఎంతమంది తెలుసు? అబ్రహాం ఎంతమంది తెలుసు? అందరికీ తెలుసు. ఎందుకంటే మన పక్కన ఉన్నాడు, మన పక్కన ఉన్న ఆయన అబ్రహాం కాదు, మన పితరుడుగా ఉన్నటువంటి అబ్రహాము, షారాకు భర్త అయినటువంటి అబ్రహాము, తెరాహు కుమారుడైనటువంటి అబ్రహాము గురించి నేను మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. అబ్రహాముకి భార్య ఎవరు? షారా. అబ్రహాముకు షారాకు పుట్టిన కుమారుడు పేరేంటి? ఇస్సాకు. ఎంతకాలానికి పుట్టాడు ఆయన అంటే 100 సంవత్సరాలు పుట్టాడు ఆయన. పెరిగాడు, పెద్దవాడయ్యాడు. యెహోవాకు ప్రత్యక్షమైంది ఏమని? నీకు ఒక్కడైన నీ కుమారుని తీసుకొని నాకు బలిమ్మన్నాడు. ఎక్కడేమన్నాడు బలి? ఎక్కడేమన్నాడేంటి? ఇంట్లో అడిగాడా? వీధిలో అడిగాడా? ఎక్కడ అడిగాడు? ఎక్కడ అడిగాడు అంటే నిజంగా పాత నిబంధనలో బలి ఎంత ప్రాముఖ్యమైందో కొత్త నిబంధనలో ఆరాధన అంత ప్రాముఖ్యమైంది. పాత నిబంధనలో బలి అనేది ఎంత విశిష్టమైందో కొత్త నిబంధనలో ఆరాధన అంత విశిష్టమైంది. వ్యత్యాసం తెలియట్లేదు మన జనానికి. అబ్రహామును దేవుడు అడగగానే నిజంగా దేవుడికి అబ్రహాముకు దేవుడు చెప్పినటువంటి స్థలము దగ్గర దూరమా? దూరమైంది. ఎంత దూరము? మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే గంట పట్టి తెరవడానికి ఇక్కడికి, ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే గంట పట్టిద్దా, 2 గంటల పట్టిద్దా, 3 గంటల పట్టిద్దా? చెప్పండి. ఇంటి దగ్గర నుంచి మీరు బయలుదేరితే ఎంతకాలం పట్టింది? ఎంత టైం పట్టింది? రోజు పట్టిద్దా, ఒక పూట పట్టిద్దా, ఒక గంట పట్టిద్దా? చెప్పండి, పట్టుద్దా? నిజంగా అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును తీసుకొని దేవుడు చెప్పిన మోరియా పర్వతానికి వెళ్ళడానికి పట్టినటువంటి కాలం ఎంత తెలుసా అంటే 3 దినాలు. ఎన్ని? 3 రోజులు పట్టింది. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 3 24 ఎంత? 72 గంటలు ప్రయాణం చేశాడు. నిజంగా 7 నిమిషాల ప్రయాణం చేస్తే వచ్చే వారు మీరు 7 నిమిషాలు పట్టిందా? 7 నిమిషాల ప్రయాణానికి కూడా 11 గంటల ప్రారంభాలు అనేటువంటి దయనీయమైన పరిస్థితుల్లో మనం ఉన్నామంటే ఇక మన జీవితాలను వృద్ధి చేయడం ఎవరి తరం కాదు. 7 నిమిషాల ప్రయాణం చేయడానికే మనం కళ్ళకి తపస్సు చేస్తా వస్తున్నాం ఇక్కడికి మనం రావడానికి. 72 గంటల ప్రయాణం చేశాడు అబ్రహాం మోరియా పర్వతం మీద తన కుమారుడిని ఇస్సాకును బలి అర్పించడానికి. ఆయన బయలుదేరి కాడి నుంచి ఎన్నో పర్వతాలు వచ్చాయి, కానీ కనపడిన పర్వతం మీద ఎక్కాడా? ఎక్కలే. ఎక్కడికెళ్ళాడు? దేవుడు చెప్పిన మోరియా పర్వతం మీదకు మాత్రమే వెళ్ళాడు తప్ప కనపడినటువంటి ప్రతి పర్వతానికి వెళ్ళలేదు.
ఇవాళ క్రైస్తవ యొక్క జీవితాల్లో మనసులో ఉన్నది ఏంటి అంటే కనపడే సంఘాలు కాదా? సంఘాలే. ఎవరి ఏంటి సంఘాలే కాదని ఎవరన్నారు? అవి ఎవరి మనసులో పుట్టినవి? దేవుని మనసులో పుట్టినవి కాదు. అవి కేవలము మనుషుల యొక్క మనసులో పుట్టినవనే విషయాన్ని మనం గమనించింది. కాబట్టి దేవుడు అబ్రహాము చెప్పాడు, మోరియా పర్వతానికి వెళ్ళమని చెప్పాడు. దేవుని మనసులో మాట. కానీ అబ్రహాం ఏమనుకున్నాడు? ఎన్నో పర్వతాలు ఉన్నాయిగా, ఏదో ఒక పర్వతం ఎక్కితే ఎవరు ఇబ్బందా అని అనుకున్నాడా? అనుకున్నా. దేవుని మాట ప్రకారంగా దేవుడు చెప్పిన మోరియా పర్వతానికి వెళ్ళి మాత్రమే తన కుమారుడు క్రీస్తుని ఇస్సాకును బలిగా అర్పించాడు. ఇవాళ తన కుమారుని పేరుతో కట్టబడినటువంటి క్రీస్తు సంఘాన్ని గురించినటువంటి ఆలోచన ఎంతమంది క్రైస్తవ భక్తుల్లో ఉంది? అన్ని ఒకటి అనుకుంటాం. కామెర్లు వచ్చినాడు అన్ని ఒకటి అనుకుంటాడు. దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. ఎవరి మోరియా పర్వతమని ఆ రోజు అబ్రహాముతో మాట్లాడాడు. క్రీస్తు సంఘమే ఒకటని చెప్పి బైబిల్లో కొత్త నిబంధనలో మాట్లాడాడు. మరి ఆ రోజు అబ్రహాముకు అర్థమైన జ్ఞానం ఇవాళ క్రైస్తవుకి అర్థం కావట్లేదే. దేవుని సన్నిధి అనుకుంటే నువ్వు ఎక్కడ కూడా అక్కడ రాలేదు కాదది. ఎందుకంటే దేవుని సన్నిధి అనేటువంటిది అది క్రీస్తు సంఘంగా మాత్రమే దేవుడు లేఖనాల్లో వర్ణించాడు, దాన్ని చూపించాడు క్రియారూపకంగా, వాక్య ప్రకారంగా. అది అర్థం కాకపోతే ఏ భక్తులు మనం బాగు చేయలేము. కాబట్టి ప్రియదేవుని పిల్లలారా, అబ్రహాముకి అర్థమైన జ్ఞానం మరి ప్రపంచానికి అర్థం కావట్లేదే. యెహోవా సన్నిధి ఎక్కడ అర్థమైంది అబ్రహాము కంటే? మోరియా పర్వతం అర్థమైంది. మోరియా పర్వతానికి పెట్టాడు. ఇవాళ బైబిల్ ఏం చెబుతుంది? బైబిల్లో ఉన్నది ఒకే ఒక సంఘం, అది క్రీస్తు సంఘమే అని గ్రంథం మనకు బోధిస్తుంటే మరి ఆ సంఘాన్ని వదిలిపెట్టి ఏడాడికో వెళ్ళి భజనాబంధం చేసే ఉపయోగం ఉందా? దేవుని సన్నిధి కావాలి అంటే, యెహోవా దేవుని సన్నిధి కావాలి అంటే దానికి కేంద్ర బిందువు బైబిల్ చెప్పే లేఖల ప్రకారంగా ఆధారంతో కూడింది ఒకే ఒక సంఘం, అది క్రీస్తు సంఘం ఎంత బైబిల్ బోధిస్తామంటే మరి ఆ సంఘం వదిలిపెట్టి అన్నీ ఒకటే నేను అబ్రహాము అనుకోలేదుగా, మరి అన్నీ ఒకటి నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? కేవలం దేవుని మనసుకి అవకాశానికి తోటి ఇవ్వకుండా, దేవుని చిత్తానికి లోపడకుండా, నీ మనసులో ఉన్న మనసులో ఉన్నటువంటి ఏదో ఒక సంఘానికి వెళ్ళి కాలయాపన చేసుకొస్తున్నావే తప్ప దేవుని చిత్త ప్రకారంగా సిద్ధపడినటువంటి క్రైస్తవ్యానికి దేవుడు ఏం చేస్తాడా? చేయడం. కాబట్టి మోరియా పర్వతం అనేది దేవుని చిత్తం. బైబిల్లో ఉన్న సంఘం క్రీస్తు సంఘం అనేది దేవుని చిత్తం. కాబట్టి ఒక వ్యక్తి పరలోకం కొరకు ప్రయాసపడతాడు. కాబట్టి కదా ఈ లోకంలో ప్రతి క్రైస్తవునికి ఆలోచన ఏంటంటే చనిపోవంగానే పరలోకం వెళ్ళాలని కోరుకుంటాడు. పరలోకం అనేది దేని మీద ఆధారపడింది చెప్పగలరా? ఈ లోకంలో ఒక క్రైస్తవునికి పరలోకం చేయాలంటే దేని మీద ఆధారపడింది చెప్పగలరా? తాడి మీద, ట్రైన్ మీద, ఫ్లైట్ మీద, దేని మీద ఆధారపడింది? లోకంలో నీ మనసులో ఉన్న వేడి మీద కాదు. ఒకటని చెప్పుకొచ్చాడు మత్తయి 7:7 భాగంలో, ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోకం చేరడం. ఆ గుంపులో నువ్వు ఉండవే చూసుకోండి. కాబట్టి ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు. కానీ అంటే పరలోకములో ఉన్న నా తండ్రి చిత్త ప్రకారంగా జీవిస్తేనే యూ విల్ గెట్ ఇన్ హెవెన్. నువ్వు దాన్ని పొందగలవు. లేకపోతే యూ విల్ నెవర్ గెట్ హెవెన్. నువ్వు పొందలేవు పరలోకాన్ని. పరలోకము పొందాలి అంటే అది తండ్రి చిత్తం మీద ఆధారపడింది. తండ్రి చిత్తములో ఉన్నదే ఒకే ఒక క్రీస్తు సంఘం. తండ్రి చిత్తంలో లేనిది, తండ్రి మనసులో లేనిది ఇవాళ లోకంలో కనబడిన అనేకమైన బోర్డులు, కటౌట్లు దేవుడి కాదు, బోర్డు దేవుడి కాదు. అవి దేవుని మనసు నుంచి వచ్చినవి కానే కాదు. అవి గ్రంథంలో లేనివి. అవి కేవలం మానవ కల్పితాలనే విషయాన్ని మాత్రమే క్రైస్తవులు గమనించాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ బైబిల్ చదివితేగా ప్రార్థనకు వస్తారు, బైబిల్ తేరు. ఒకవేళ తెచ్చినా దాన్ని ఓపెన్ చేయరు. ఫోన్ తీసుకుని వస్తుంది ఇవాళ చర్చిలకు ఆరాధనకి. అంటే బైబిల్ అంతా ఫోన్లో ఉందంట. అంటే డిజిటల్ ఆరాధన పెడితే మీరు డిజిటల్కి రావాలి. కానీ నిజంగా బైబిల్ మోయడం కూడా కష్టవంతునే ప్రజలు ఉన్నారు క్రైస్తవులు. ఇంకా చాలా శ్వాసన ఇప్పుడు దేవుని పిల్లలు. కాబట్టి దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నారో, ఎందుకు రావాలన్న అవగాహన లేని క్రైస్తవ్యానికి వస్తే ఎట్లాగా ఉంటుంది. ఇవాళ క్రైస్తవ్యం అనేది పిచ్చోడి చేతిలో రాయి కన్నా, కోతి చేతిలో కొబ్బరికాయ కన్నా కూడా దిగజారిన పరిస్థితుల్లో ఉందని దేవుని పిల్లలు మర్చిపోతుంది. కాబట్టి ఆనాడు దేవుడు ఆజ్ఞ ఇవ్వగానే మోరియా పర్వతానికి వెళ్ళాడు. అప్పుడు అయ్యా దూరమయ్యా అని అన్నాడా? అయ్యా కాళ్ళు వస్తున్నాయి అన్నాడా? నేను దాటలేదయ్యా ఎక్కలేను అన్నాడా? అలా. కానీ మనమైతే ఒకసారి రావాలంటే ఒక్కటి చెబితే మనం సవాలేసి ప్రశ్నలు అడుగుతాం. మనం అబ్రహాం అడిగాడా? ఎక్కడ అడగలేదు. మోరియా పర్వతం అంటే నో మోర్ ఆర్గ్యుమెంట్. ఇక్కడంతే కంటే అది ఇంత దూరమా లోతా అనేది నో మోర్ ఆర్గ్యుమెంట్. అక్కడ కనిపిస్తుంది మనకి.
అలాంటి భక్తులు దేవుడికి కావాలి తప్ప కాలయాపన చేసే నిర్లక్ష్యం చేసే క్రైస్తవ గుంపులు దేవుడికి అసలు వద్దే వద్దు. దేవుడికి అసలు లక్ష్యమే లేదు వాస్తవానికి మీరు చూస్తారు. కాబట్టి ఏదో భక్తి అనేది నామకాంతంగా జరిగించేది కాదు. దేవుని సన్నిధి నీ నోటి మాటతో నీ సంతోషం కోసం ఉల్లాసంతో ఊరేగేది కాదనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది దేవుని పిల్లలారా. కాబట్టి ఈ లోకంలో జీవించే ప్రతి క్రైస్తవుడు కూడా భక్తి అనేదాన్ని లేదా దేవుని సన్నిధి అనేదాన్ని చాలా జాగ్రత్తగా, భక్తిగా, భయంగా, వినయంగా, విధేయతగా ప్రదర్శించాల్సినటువంటి ఒక ఆత్మ సంబంధమైనటువంటి భావజాలం అది. అది అర్థం కాకపోతే దానికి అర్థం చేసుకుంటున్నారు, ఇక దాని నుంచి మళ్ళా బాగు చేయడం అనేది ఎవరితో కూడా కాదు దేవుని పిల్లలారా. కాబట్టి దేవుని సన్నిధిలో అనాలోచన అనేది అసలు పనికిరాదు, నిర్లక్ష్యం అనేది అసలు పనికిరాదు. దేవుని మాట వినకపోయినటువంటి నాదాబులు అబీగులు గతి ఏమైంది? మన మొట్టమొదటి ప్రధాన యాజకుడు తెలుసా నీకు? మన మొట్టమొదటి ప్రధాన యాజకుడు అహరోను కుమారులకు నలుగురు. వాళ్ళలో పెద్దవారైనటువంటి నాదాబు అబీగులు దేవుడు ప్రేమించి వారిని యాజకులుగా ప్రతిష్ఠించారు. ఈ యాజకులు ప్రతి దినము దేవాలయంలోకి వెళ్ళి ఏం చేస్తుంటారంటే ధూపం వేస్తూ ఉండేవారు. పాత నిబంధనలో భౌతిక సంబంధమైన ధూపమే కొత్త నిబంధనలో ప్రార్థనే ధూపం అయింది. ఇవాళ ఆదివారం ధూపం తప్ప మధ్యలో ధూపాలు వేసుకునే పరిస్థితి కనపట్లేదుందా? చెప్పండి, ఎవరైనా ధూపం వేస్తున్నారా? వేయరు. ఏం ధూపం? సామాన్య తెచ్చే ధూపం కాదు అది. ప్రార్థన అనేటువంటి ధూపం వేసేవారు ఉన్నారంటే కనిపించరు. ఒక ఆదివారం ప్రార్థన ఆమెనంటే మళ్ళీ వచ్చే ఆదివారం ఆమె అనేది. ఈ మధ్యలో ప్రార్థన చేసుకునేది లేదు, ఏమీ లేదు. అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో భూమి మీద బ్రతుకుతున్నామో ఒక్కసారి ఎవరికి వారు కానీ విమర్శ చేయమని మనం దేవుని పిల్లడారా కాబట్టి ఆలోచన చేయండి. కాబట్టి లేవియాకాండం 10వ అధ్యాయంలో నాదాబు అబీగులు దేవుడు ఒక పని చెప్పాడు. ఏంటంటే మీరు యెహోవా సన్నిధికి వెళ్ళి నిప్పులు తెచ్చి ధూపం వేసి ధూపం వేయాలన్నాడు. ఒక వ్యక్తి ధూపం వేయాలంటే ఏం కావాలా? 2 ప్రాముఖ్యమైనది. ఒకటి నిప్పులు, 2 సాంబ్రాణి. సాంబ్రాణి అయితే ఉంది, కానీ సాంబ్రాణి పొగ రావాలంటే నిప్పులు కావాలి. దేవుడు చెప్పాడు, అయ్యా ఆ స్థలంలోనికి అంటే దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళి నిప్పులు తెచ్చి ధూపం వేయాల్సినటువంటి యాజకులు ఇవ్వాలంటే అందరి ఇళ్లలో గ్యాస్ అనేది కాబట్టి అక్కడ రోడ్ల మీద పొయ్యి కనపట్లేదు. కానీ పాత రోజుల్లో ఏడ చూద్దామన్న రోడ్ల మీద అన్నం వండేవాడు, నీళ్ళుగా పెట్టుకునేవాడు, కుక్కడకు పెట్టుకునేవాడు, ఏదో ఒకటి చేస్తాడు, రోడ్డు మీద చేస్తూనే ఉండేవాడు. కాబట్టి రోడ్డు మీద కనపడతా ఉన్నా ఏదో ఒకటి తీసుకొచ్చాడు. ఏదో ఒక ఇంత నిప్పు తెచ్చి ధూపం వేసాడు. ఏమైంది? ఏదో ఒక నిప్పు అని దేవుడు సహించాడా? నువ్వు అనుకున్నట్టుగా ఏదో ఒక మందిరం దాడు తూర్పు సరిపోద్దా? అన్ని దేవుడి అని అనుకుంటే సరిపోద్దా? అంటే నువ్వు అనుకునేది కాదు. నీ కథల కహాని దేవుడికి అవసరంలా. దేవునికి మనసు ఉంది, దేవునికి ఉద్దేశం ఉంది, దేవునికి చిత్తం ఉంది. ఆ మనసుని, ఆ చిత్తాన్ని లేఖనాల రూపంలో దేవుడికి చేతులకు అప్పగించాడు. ఆ చిత్తాన్ని, ఆ ఉద్దేశం కూడా గమనించలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే ఇక ఏ క్రైస్తవుడిని బాగు చేయడానికి దేవుడికి మనసు లేదు. ఆలోచన చేయండి. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా తెచ్చిన అగ్నిని బట్టి దేవుడు అని చేశాడు. ఇద్దరిని చంపేశాడు. పరలోకం నుంచి అగ్ని దిగొచ్చి ఇద్దరిని కాల్చేశాడు. కాబట్టి దేవుని మాట వినటువంటి నాదాబులను అబీగులను చంపినటువంటి లేదా శిక్షించినటువంటి అగ్ని దేవుని మాటకు లోబడినటువంటి క్రైస్తవ జనాన్ని శిక్షించదా? రేపు ఇవాళ భూలోకములో ఉన్న భక్తిహీనుల కోసం ఎదురు చూసేది ఎవరు తెలుసా? ఎవరో ఎదురు చూస్తారు? సహజంగా ఎవరైనా మనసు చనిపోతే సహజంగా చనిపోయిన వెంటనే సమాధి తోటలో గుట్ట తీస్తారు. గుట్ట తీయగానే ఈయన మొదలు పెడతారు. ఏమని టైం అవుతుంది, గుంట చూస్తుంది అంటారు. సచ్చినోడు గుంట చూస్తే చూస్తే పెట్టేది ఆడేగా. కానీ సహజంగా మనం ఏమంటాం? గుంట చూస్తుంది, సమాధి అంటాం సహజంగా. అంటే ఎదురు ఇబ్బంది ఏమన్నా? ఇబ్బంది. అది ఎదురు చూడటం కాదు. ఈ భూమి మీద భక్తిహీనులుగా ఉన్న వారి కొరకు ఎదురు చూసి దాని గురించి మనం ఆలోచన చేయాలా? ఏమి ఎదురు చూస్తుంది తెలుసా మీకోసం? ఈ లోకంలో భక్తిహీనుడిగా జీవించే ప్రతి మానవుడిని నాశనం చేయడానికి ఎదురు చూసేది ఒకటే చెప్పండి. ఎదురు చూస్తుంది. ఆ అగ్నిగుండం నుంచి తప్పించబడటానికి దేవుడు భక్తి నియమాన్ని నేర్పాడు. ఆ నియమాన్ని నేర్చుకోలేకపోతే ఇక ఎవరిని మనం ఏం చేసేది ఏం లేదు. కాబట్టి దేవుని సన్నిధిలో ఒక భక్తుడు దేవుడు చెప్పినట్టుగా
విశ్వాసంతో, భయంతో, భక్తితో, వినయంగా, విధేయతగా, వణుకుతో, సంతోషంతో, ఉల్లాసంతో, అనాలోచన లేకుండా భయంతో ఖచ్చితంగా గడపగలిగితేనే అతని జీవితానికి, అతని కుటుంబ క్షేమానికి, జీవితానికి దేవుడు సుఖాన్ని, క్షేమాన్ని ఇస్తాడో, ఏమీ కొరత లేకుండా చేస్తాడో, అతని ఆయుష్కాలాన్ని దేవుడు పెంచుతాడు. మనం వాడే ఫ్యాన్లోనే ఒకటి వాడైపోయింది అనుకోండి, ఏం చేస్తాం? వాడైపోయింది అనుకోండి, ఏం చేస్తాం? తీసి బయటేస్తాం. ఈ భూమి మీద దేవుని సన్నిధికి, దేవుని మహిమకు ఉపయోగపడినటువంటి ఏ మనిషిని దేవుడు భూమి మీద ఎందుకు వృధా ప్రయాస కదా, యూజ్లెస్ ఫెలోస్ కదా, తీసేస్తాడో అయిపోయింది. అలాంటి స్థితి, అలాంటి దేవుని అయిష్టానికి మనం బ్రతకకుండా దేవుని ఇష్ట ప్రకారంగా బ్రతకగలిగితే దేవుడు మనకి సుఖజీవంతో గడిచే సంవత్సరం దేవుడు మనకి ఇస్తాడు. లేకపోతే అట్లా అంటాడు, అయిపోతుంది. 130 సంవత్సరాలు. కాబట్టి దేవుని సన్నిధిని అనాలోచనగా ఉండొద్దు, దేవుని సన్నిధిని అజాగ్రత్తగా ఉండొద్దు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని సన్నిధి అంటే గడగడగడ వడికేటువంటి ప్రజలు కావాలి దేవుడు కోరుతున్నాడు తప్ప ఇప్పుడు పెడితే అప్పుడు ఎట్లా పెడితే అట్లా వచ్చేసి కాలయాపన చేసే ఇది ఎగ్జిబిషన్, షోబిషన్ కాదు. ఇది పరలోకంలో తండ్రి మనకంటే ముందు వచ్చాడు, కనిపెడుతున్నాడు. ఎవరు వచ్చారో, ఎవరు పోతున్నారో, ఎవరు పరిస్థితి అన్నది దేవుడు చూడని విషయాలు కూడా కాదు, మర్చిపోకండి. కాబట్టి మోసపోవద్దు. దేవుడు వికిరిపడు. భూమి మీద మనం ఎలాంటి విత్తనాలు విత్తున్నామో దానికి తగిన ప్రతిఫలన దేవుడు మనం పొందుతామే తప్ప లేకపోతే లేదు. కాబట్టి దేవుని విషయంలో ఎలా ఉంటున్నామో, ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడో ఆ విషయంలో అవగాహన లేకపోతే నేర్చుకోండి. లేకపోతే ఈ సమయమే, ఈ క్షణమే మీరు మారుమోసుకుంటాను. తండ్రి, ఇంతవరకు కూడా ఈ సన్నిధికి ఎంతో ఆలస్యంగా వచ్చాను, ఇక నేను రాను, నేను ఖచ్చితంగా వచ్చే ఆదివారం నుంచి ఖచ్చితంగా వస్తానని మారుమనసు పొంది దేవుడు మనకు క్షమిస్తాడు తప్ప లేకపోతే క్షమించమనే విషయాన్ని కూడా గమనిస్తూ, దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం లేక నువ్వు నిద్ర మానుకుంటావో, నీళ్లు మానుకుంటావో, ఆహారం మానుకుంటావో, నువ్వు ఏం మానుకుంటావో అనుకున్నాక అవసరం. దేవుని సన్నిధి అంటే దేవుని సన్నిధి కంటే తుఫాను రాని, ఉరుములు పడినాయి, పిడుగులు పడినాయి, అగ్నిగుండం అయిపోని, దేవుడికి నీకు ఆయుష్కాలం ఇచ్చుంటే నువ్వు వేడున్నాను. దేవుడు అంటే భయం లేకపోతే బయట ఉంటావు. ఏం కావాలో, ఎలా ఉంటారో, ఎలా ఉండాలో అనే విషయం తెలుసుకుంటూ దేవుని మహిమార్థమైన కుటుంబాలుగా మనం అందరం ఎదగాలని వర్ధెలని ప్రతివాది పేరుతో హెచ్చరిస్తూ ఎంత ఓపికతను అందరికీ కూడా నా వందనం తెలియజేస్తూ ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సమర్పిస్తూ నా మాట వేస్తున్నాను.